డియర్ స్టూడెంట్ చిల్డ్రన్, మనందరికీ తెలుసు రోటీ కపడా మకాన్ అంటాం. అంటే ఈ మూడు రావాలి అంటే ప్రతి విద్యార్థి, తను ఒక అబ్బాయి కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, మరో గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. ప్లేస్మెంట్ అంటే ఉపాధి అనేది అత్యంత ముఖ్యం. సో ఈ ప్లేస్మెంట్స్కి సంబంధించి నేటి నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో అనేక అంశాలు, ప్లేస్మెంట్ రావడానికి దోహదపడే అనేక అంశాలను డిస్కస్ చేయబడుతుంది. ఈరోజు సింపుల్గా టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ గురించి కొంచెము అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఈజ్ ద ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఒక స్లైడ్ చూడండి. ఇదేంటో తెలుసా? మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఒక ప్రీ ప్లేస్మెంట్ టాక్, అంటే ఒక కంపెనీ ప్రతినిధి మన కాలేజీకి వచ్చినప్పుడు తన కంపెనీ గురించి చాలా విశ్లేషణ చేస్తాడు. ఆ కంపెనీ ఉద్యోగార్థుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా చెప్తారు. సో ఈ ప్రీ ప్లేస్మెంట్ టాక్ని చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అది ఇంటర్వ్యూకి చాలా ఉపయోగపడుతుంది. సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, చాలా కంపెనీలు మంచి కాలేజీలకి, ఏ కాలేజీలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో, విద్యార్థులకి ట్రైనింగ్ లాంటివి దొరుకుతుందో అక్కడికి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇందులో అర్హతకి కొన్ని నామ్స్ పెడతారు. అంటే బీటెక్ ఫస్ట్ క్లాస్ అని ఉండాలనో, ఫస్ట్ క్లాస్ త్రూ అవుట్ ద కెరీర్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఇలా ఉండాలి, ఏదో కొన్ని కండిషన్స్ పెడతారు. సో ఆ కండిషన్ తర్వాత తెలుసుకుందాం. ద ఫస్ట్ ఈజ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సెకండ్ ఈజ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీలు ఏదో ఒక కాలేజీకి వెళతాయి. కొన్ని కాలేజీలు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఒక 10 కాలేజీలకు సంబంధించిన ఉద్యోగార్థులని ఆ క్యాంపస్కి పిలుస్తారు. ఇక్కడ చూపిస్తున్న స్లైడ్ రీసెంట్గా మన కాలేజీలో హోండై కంపెనీకి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ వాళ్ళకి ఒక పూల్ క్యాంపస్ మాదిరిగా, అంటే ఆఫ్ క్యాంపస్, అంటే వేరే కాలేజీ వాళ్ళు కూడా మన కాలేజీలో ఆ ఉద్యోగాల కోసం, డిజైన్ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. సో దిస్ ఈజ్ ఆఫ్ క్యాంపస్. అంటే ఒక్కోసారి మన ఏస్ కాలేజీ అభ్యర్థులు కూడా ఇంకో కాలేజీకి పోవచ్చు. సో ఇదంతా కూడా అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజీ యొక్క ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ద థర్డ్ ఈజ్ రెఫరల్స్. రెఫరల్స్ అనగానే చాలామంది మీ రికమెండేషన్ అనుకుంటాం. రికమెండేషన్ అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కోవడం అనుకుంటాం. కాదు. ప్రతి కంపెనీలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మన కాలేజీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యి ఉండవచ్చు, లేదా మనకు సంబంధించిన స్నేహితులు అయ్యి ఉండొచ్చు, బంధువులు అయ్యి ఉండొచ్చు. ప్రతి కంపెనీలో ఎవరన్నా ఒక ఉద్యోగి ఒక మంచి అభ్యర్థిని కనుక రికమెండ్ చేసి ఆ సెలక్షన్ అయిన వాడు కనుక బాగా పర్ఫామ్ చేస్తే ఆ రికమెండేషన్, ఆ రెఫరల్ చేసిన వ్యక్తికి మంచి ఇంక్రిమెంట్ కానివ్వండి, అప్రిసియేషన్ లెటర్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. సో ఈ రెఫరల్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది ఏమంటాము, ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ కాలేజ్ అంటే వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో సెటిల్ అయ్యి ఉంటారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అందుకే ఆలమ్ని అసోసియేషన్ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా మరికొందరు అంటారు, లింక్డ్ఇన్లో నీ ప్రొఫైల్ కనుక పెట్టుకుంటే ఒక్కొక్కసారి రెఫరల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రెఫరల్. సో అందువల్ల ఏందో ఒక నెట్వర్క్ అంటారు. మనం అందుకనే మన లక్ష్యం సపోజ్ ఏదైనా ఒక మంచి కంపెనీ, సపోజ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏదో ఒక కంపెనీలో అనుకుందాం. సో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళని తోటి కనెక్ట్ అయ్యామనుకోండి, ఒక అవకాశం ఉండొచ్చు. సో రెఫరల్స్ అనేది ఒక మంచి అవకాశం. నాలుగోది చాలాసార్లు అంటుంటాం, జాబ్ మేళా అంటే మాస్ హైరింగ్ డ్రైవ్స్. అప్పుడప్పుడు ప్రభుత్వాలు, మన తెలంగాణ ప్రభుత్వం, అప్పుడప్పుడు మన జేఎన్టీయూలో కూడా అనేక కంపెనీలు వస్తాయి. ఇంతకుముందు ఆఫ్ క్యాంపస్లు ఏంటి, ఒక కంపెనీ వస్తుంది, కొన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ అలా కాదు, అనేక కంపెనీలు ఉంటాయి. స్టూడెంట్లు ఎక్కడి నుంచి వస్తారు? డిఫరెంట్ కాలేజెస్ నుంచి వస్తారు. ఒక్కోసారి ఫ్రెషర్స్ వస్తారు, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ వస్తారు. అందుకే వీటిని జాబ్ మేళా అంటాం. సో వీటిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అయితే
ఈ జాబ్ మేళాల్లో జాబ్ పొందాలి అంటే చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే అనేక కంపెనీలు వస్తాయి. సో ఓపికగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము ఆ జాబ్ మేళాలను డిఫరెంట్ కంపెనీస్ని సందర్శించి, స్టాల్స్ని సందర్శించి మన టాలెంట్ని కనుక చూపించుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4 రకాల ప్లేస్మెంట్స్ని ఏదో ఒక దాన్ని మీరు పొందవచ్చు. ఆల్ ద బెస్ట్.